అమ్మా అన్నపూర్ణాదేవి పద్మ విషయం మా ఆయన చెవిన పడకుండా ఈ పూట తృప్తిగా భోంచేసి కంటి నిండా నిద్రపోతే చాలు. తెల్లారాక అంతా సద్దుమణుగుతుంది. సీను, మావయ్య ఎలా జరుగుతుంది ఏంటి మావయ్య? నీ చిట్ ఫండ్ వ్యాపారం? బావగారు ఇంట్లో ఏం జరుగుతుందని కాదు, నీ వ్యాపారం ఎలా జరుగుతుందని అడుగుతున్నారు. పార్వతి, వడ్డించు. అన్నం పెట్టడం బదులు ఫిట్టింగ్ పెడుతుంది. చిట్టీల వ్యాపారం బాగానే జరుగుతుంది మావయ్య. అవును పెదనాన్న, నేను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాను. మంచిది. తినండి. వడ్డించడానికి పద్మ ఏది? అది నేను పెట్టుకుంటాను బావగారు. మా ఆవిడవి చిన్న చేతులు కదా, నా ఈ పెద్ద చేతులు ఎక్కువ పెట్టుకోవచ్చు కదా అని నేనే పెట్టుకుంటాను. సర్లేండి, ఈ ఇంట్లో భోజనం చేసేటప్పుడు పద్ధతి ఉందని తెలుసు కదా బావగారు. భర్తలకి భార్యలు వడ్డించాలి. నా వైపు చూస్తావేంటి? తిను. అదే ఇప్పుడు ఏం చెప్పాలని. ఏంటి? అదే ఇప్పుడు ఇంక ఏం వేసుకోవాలని ఆలోచిస్తున్నాను. అన్నయ్య, పప్పు వేసుకోండి, బాగుంటుంది. వేసేయమ్మా, వేసే. పద్మ ఎక్కడుందమ్మా? ఒంట్లో బాగోలేదు రఘు, గదిలో ఉంది. అవును బావగారు, తనకు ఒంట్లో బాలేదు, పడుకునుంది. ఏమైనా తిందా మరి? అది కూడా నేను అడిగాను బావగారు, ఆకలి లేదంట, తర్వాత తింటానంది. చెల్లెమ్మా, బావగారికి కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంది. తినండి బావగారు, తినండి.